యేసుక్రీస్తు వారి నామంలో చేరి వచ్చిన మీ అందరికీ నా వందనములు తెలియజేస్తా ఉన్నాను. ఒక చిన్న వాక్యాన్ని చదువుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. పరమగీతము 1వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతము 1వ అధ్యాయం 2వ వచనం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా మీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క పరిశుద్ధ దినాన ప్రభువా సంఘంగా నాయన మమ్మల్ని మీరు సమకూర్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా ప్రభువా మీకు వందనాలు. మా జీవితాల్లో మేమేమై ఉన్నామో అది కేవలం యేసుక్రీస్తు వారి ప్రభు వారి ద్వారా మాత్రమే అయి ఉన్నామని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ దినాన ప్రభువా మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సహాయం చేయండి. నేను అయోగ్యుడిని ప్రభువా, నన్ను ఈ సిలువ చాటును మరుగుపరచండి. అనుభవంలో నుంచి రాస్తా ఉన్నాడు. మనకు చూస్తే యూదులు వాళ్ళు ఇజ్రాయేలీలు వాళ్ళ యొక్క ఫెస్టివల్స్లో చాలా ప్రతి ఫెస్టివల్లో కూడా ద్రాక్షారసం ఇస్తారు. సో అది వాళ్ళు చాలా ప్రీషియస్గా చూస్తారు. సో ద్రాక్షారసం అనేది మధురమైనదిగా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఇంకా చూస్తే ద్రాక్షారసము కాలము గడిచే కొద్దీ, సమయము గడిచే కొద్దీ ఇంకా దాని టేస్ట్ పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క భక్తుడు అలాంటి మధురమైన ద్రాక్షరసాన్ని రుచి చూశాడు. చూసి దేవుడి ప్రేమని ఎలా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడంటే, అలాంటి మధురమైన ద్రాక్షరసము కన్నా, శ్రేష్టమైన ద్రాక్షరసం కన్నా నా దేవుడి ప్రేమ చాలా మధురమైంది అని చెప్తా ఉన్నాడు. సో మనం ద్రాక్షరసం లేదు, మనకి ఏదైనా సరే ఒక స్వీట్గా మధురమైందిగా టేస్టీగా అనిపించిన దాన్ని మనం ఏం చేస్తామంటే మళ్ళా తినాలనుకుంటాం, తప్పిస్తాం, దానికోసం కావాలని కోరుకుంటాం. అందుకే 4వ వచనంలో ఈ భక్తుడు ఒక మాట రాస్తూ ఉన్నాడు. మధ్యలో చూస్తే 4వ వచనంలో, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. సో దేవుని యొక్క ప్రేమ ఎంత శ్రేష్టమైందో, ఎంత ఉన్నతమైందో, లేకపోతే ఎంత మధురమైందో ఈ భక్తుడు చూశాడు కాబట్టి ఎక్కువగా స్మరిస్తాము. నీ ప్రేమను జ్ఞాపకం చేసుకుండా ఉండలేము అని మాటను ఇక్కడ రాస్తా ఉన్నాడండి.
ఈరోజు ఆరాధనలో దేవుడు నాకు ఇచ్చిన అంశం ఏంటంటే డైమెన్షన్స్ ఆఫ్ డివైన్ లవ్, దేవుని ప్రేమ యొక్క కొలతలు గురించి 4 విషయాలు సంక్షిప్తంగా మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. ఈ యొక్క దేవుని యొక్క ప్రేమను కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు కూడా అనుభవించాడు. తన అనుభవంలో నుంచి దేవుని ప్రేమ గురించి తను ఏమి అని స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడో ఒక మాట చదువుకుందామండి. ఎఫ్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తాను మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. సో ఇక్కడ అపోస్తలుడైన పౌలు క్రీస్తు ప్రేమ గురించి ఏమని చెప్తా ఉన్నాడంటే జ్ఞానమునకు మించిన ప్రేమ. అక్కడ ఆ భక్తుడు ద్రాక్షరసము కన్నా మధురమైన ప్రేమ అని చెప్తా ఉంటే యేసు ప్రభు వారి జ్ఞానం అనంతమైనది, ఆయన జ్ఞానానికి మితి లేదు. ఆ జ్ఞానానికి కూడా మించిన ప్రేమ క్రీస్తు ప్రేమ అంటూ 4 విషయాలు ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. 1 వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు. కాబట్టి దేవుని యొక్క ప్రేమకు డైమెన్షన్స్ అనేవి పౌలు ఇక్కడ రాస్తా ఉన్నాడు. ప్రేమ యొక్క పొడవు మీరు తెలుసుకోవాలని, ప్రేమ యొక్క వెడల్పు మీరు తెలుసుకోవాలని, ప్రేమ యొక్క లోతు మీరు తెలుసుకోవాలని, ప్రేమ యొక్క ఎత్తు మీరు తెలుసుకొని ఆ యొక్క దేవునితో ఉన్న ప్రేమ బంధంలో సాగిపోవాలని పౌలు రాస్తా ఉన్నాడు. అయితే ఆరాధనలో భాగంగా ఆ యొక్క ప్రేమ కొలతలను, డైమెన్షన్స్ని కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. ఒకవేళ నిజంగా దేవుని ప్రేమ యొక్క కొలతలను వివరించడానికి ఏ మ్యాథమెటిషియన్ వల్ల కూడా కాదండి. ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లేదా ఒక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ అడిగితే దేవుని ప్రేమ యొక్క కొలతలను ఎక్స్ప్లెయిన్ చేయలేడు. లేదు గ్రేట్ సైంటిస్ట్ అని చెప్పబడిన వాళ్ళు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అవ్వచ్చు, న్యూటన్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు కూడా దేవుని ప్రేమను ఒక కొలతల గురించి మనకు అర్థమయ్యేలా చెప్పలేరు. అయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుడే కొంతమేర మనకు దేవుని ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు కొంత మనకు అర్థమయ్యేలా రాశారు. సో ఆ విషయాలనే మనం ఆలోచిద్దాం. మొదటిగా దేవుని ప్రేమ యొక్క పొడవు గురించి ఆలోచించేద్దాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 8 నుంచి ఎవరన్నా చదవండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 8 నుంచి. అయితే చాలండి. ఇక్కడ దేవుని వాక్యంలో దేవుని యొక్క ప్రేమ గురించి రాయబడిన ఒక మాట, యెహోవా మిమ్మును ప్రేమించువాడు. యోహాను పత్రికలో రాయబడిన మాట, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనం ఆరాధించే దేవుడు ఎవరంటే ప్రేమ అయి ఉన్న దేవుడు, మనల్ని ప్రేమిస్తూ ఉన్న దేవుడు. ఇక్కడ రాయబడి ఉంది, యెహోవా మిమ్మును ప్రేమించువాడు. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. ప్రేమించి ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి
ఇశ్రాయేలును బయటకు తెచ్చి అక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు. 9వ వచనంలో, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలు అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధన స్థిరపరచువాడు, 1000 తరముల వరకు కృపచూపువాడు. దేవుడు ఎవరంటే 1000 తరముల వరకంట కృప చూపే దేవుడు. ఆయన ఎందుకు తన ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు బానిసత్వంలో నుండి విమోచించి రక్షించుకున్న తన ప్రజలకు 1000 తరముల వరకు ఎందుకు కృప చూపుతున్నాడంటే ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి. 8వ వచనంలో రాయబడింది, యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక. కాబట్టి దేవుని ప్రేమ యొక్క పొడవు, లెంత్ ఆఫ్ లవ్, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏమి రాయబడి ఉందంటే 1000 తరాల వరకు మన దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. 1000 తరముల వరకు. అంటే మన దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే ఒక కాలంలో ప్రేమించి మరొక కాలంలో ప్రేమించకుండా దేవుడు కాదు. మన జీవితంలో కొన్ని షార్ట్ కమింగ్స్ ఎదురైనప్పుడు నేను నిన్ను ప్రేమించును అనేవాడు కాదు. కానీ ఇశ్రాయేల్ ప్రజల జీవితాల్లో కూడా ఎన్నో షార్ట్ కమింగ్స్, వైఫల్యాలు ఉన్నప్పటికీ దేవుడు మరలా దేవుని వాక్యంలో రాయబడ్డట్టు ఆయన నిమిషం మాత్రం కోపపడేవాడు, ఆయుష్కాలం అంతా దయ చూపేవాడు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజల్ని ఆయన చరిత్రలో ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆయన ప్రేమించువాడు. 1000 తరముల వరకు ఆయన ప్రేమించువాడు కనుక ఇశ్రాయేలీయులు ఈ రోజుకి సస్టైన్ అవుతూ ఉన్నారండి. కాబట్టి దేవుని ప్రేమకు కాల పరిమితులు లేవు. దేవుని యొక్క ప్రేమకు బౌండరీస్ అనేవి లేవు. దేవుడు ఎంత గొప్పవాడంటే, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే, అసలు 1000 తరాలు ప్రేమించడం అంటే ఎంత గొప్ప మాట. అంటే 1000 తరాలంటే 1000 తరాలని కాదు, కానీ అది అనంత కాలాన్ని తెలియజేస్తూ ఉంది. అందుకే ఇర్మియా పుస్తకంలో రాయబడి ఉంటుంది, ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించువాడు. 1000 తరముల వరకు కృప చూపే దేవుడు అంటే శాశ్వత కాలము ప్రేమించే దేవుడు. అలాంటి ప్రేమ కలిగిన దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమించి ఈరోజు ఆయన మందిరంలో ఉంచాడు. కాబట్టి మనం ఆయన్ని ఆరాధించబద్దులమై ఉన్నాం. సో మొదటిగా దేవుని యొక్క ప్రేమ యొక్క పొడవును ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించి మనల్ని విమోచించాడు. రెండోదిగా దేవుని ప్రేమ యొక్క వెడల్పు గురించి కూడా ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 1 చాలు. యేసు ప్రభువారి గురించి బాప్తిసమిచ్చు యోహాను రాస్తున్న మాట, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. సో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడని చూసాం. అయితే దేవుని యొక్క ప్రేమ ఈ భూమి మీద ఉన్న మానవులందరినీ ప్రేమిస్తూ ఉన్న దేవుడు మన దేవుడు. ప్రపంచంలో ఉన్న మానవాళ్ళంతటినీ ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు. అందుకే కీర్తనలో ఒక చాటు ఉంటుంది, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం కలది. అంటే ఆయన యొక్క ప్రేమ ఈ భూమి మీద ప్రతి కార్నర్లో ఉన్న ప్రతి వ్యక్తిని తాకింది. ఏదో ఒక సమయంలో దేవుడు ప్రతి వ్యక్తిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకవేళ భూమి గురించి మనం ఆలోచించినప్పుడు భూమి యొక్క చుట్టుకొలత, చుట్టి రావడానికి వచ్చే ఆ చుట్టుకొలత ఎంతని మనం ఆలోచిస్తే 40,075 కిలోమీటర్లు భూమి యొక్క చుట్టుకొలత. ఈ యొక్క భూమి మీద 7 ఖండాలు ఉన్నాయి, 196 దేశాలు ఉన్నాయి సుమారుగా, 800 కోట్ల జనాభా ఉంది సుమారుగా, ఎన్నో జాతులు ఉన్నాయి, 7,000 లాంగ్వేజెస్ మాట్లాడే ప్రజలున్నారు, 476 తెగల ప్రజలున్నారు. భూమి ఇంత విశాలమైంది, ఇంత వైవిధ్యం కలిగింది, ఇన్ని జాతుల ప్రజలు, ఇన్ని కోట్ల జనాభా ఇంత ఉన్నారు. కానీ
ప్రపంచంలో ఉన్న ప్రతి కార్నర్లో ఉన్న ప్రతి మానవుడిని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ యొక్క వెడల్పు చూడండి ఎంత విశాలమైందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దేవుని యొక్క ప్రేమకు కండిషన్స్ లేవు, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని లేదు, కులానికి మతాను అనేది లేదు ఆయనకి. ఆయన భూమి మీద ఉన్న ప్రతి మానవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. నీతిమంతులు అనీతిమంతులు అనే భేదం లేదు, అన్కండిషనల్ లవ్ అంటారు. అంటే షరతులు లేకుండా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ప్రేమ యొక్క వెడల్పు ఏం తెలియజేస్తూ ఉందంటే ఆయన ప్రేమలో షరతులు లేవు. విద్య కలిగిన వాళ్ళని, విద్య లేని వాళ్ళని ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు, అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. సో ఇంకా దేవుని యొక్క ప్రేమను గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇంత విశాలమైన ప్రేమ కాబట్టి యోహాను రాస్తున్న మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. సో దేవుడు ఇంత విశాలమైన ప్రేమ కలిగిన వాడై ఉండి మానవుడి కొరకు ఏం చేశాడంటే ఒక గొర్రె పిల్లగా ఈ లోకంలోకి వచ్చి లోకంలో ఉన్న సమస్త మానవాళి యొక్క పాపమును తనపై వేసుకొని మోసిన దేవుడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనం ఒకసారి ఆలోచిద్దాం. ప్రతి మానవుడి యొక్క పాపాన్ని తన మీద మోసిన దేవుడు. ఒకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందామండి. అధ్యాయం 5వ వచనం. చాలమ్మ చాలు. ఇక్కడ చూసినట్లయితే లోక పాపమునంతా మోసుకుంటూ వెళ్ళిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడంటే తన విశాలమైన ప్రేమని కలువరి సిలువలో ఆయన ప్రాణం విడిచిపెడుతున్నప్పుడు వ్యక్తపరిచాడు. యెషయా గ్రంథంలో చాలా చక్కగా రాయబడింది ఆయన మన కొరకు ఏం చేశాడు. మన అతిక్రమములను బట్టి ఏం చేశాడంట, గాయపరచబడ్డాడు. ఆయన ఎందుకు గాయపరచబడ్డాడు మనకు బదులుగా అంటే మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. మనకు రావాల్సిన శిక్ష ఆయన ఎందుకు భరించాడంటే మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కాబట్టి ఈ అధ్యాయం అంతా చూస్తే యేసు ప్రభువారు మన కొరకు తన ప్రేమను ఎంతగా వ్యక్తపరిచాడో అర్థమైద్ది. ఆయన ప్రేమ విశాలమైనది. అందుకనే రోమా పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది, దేవుడు తన కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయలేదని రాయబడి ఉంటుంది. అంటే దేవుడు మానవుల పట్ల, పాపంలో జీవిస్తున్న మనందరి పట్ల ఎంతో ప్రేమ ఉంది, విశాలమైన ప్రేమ ఉంది. ప్రతి మానవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు, మనల్ని రక్షించాలని, ఆ యొక్క నరకం నుంచి తప్పించాలని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమిస్తూ తన ప్రియ కుమారుణ్ణి ఇవ్వటానికి కూడా వెనుక తీయలేదంట. అంటే ఆరాధన చేయటానికి మనం ఆలోచించాల్సిన ఒక మాట ఏంటంటే ఆయన యొక్క విశాలమైన ప్రేమ తన కుమారుణ్ణి బలివ్వటానికి కూడా వెనకడుగేయలేదు. సో దేవుని యొక్క ప్రేమలో త్యాగం కనిపిస్తూ ఉంది, సాక్రిఫిషియల్ లవ్. తన ఒక్కగానొక్క కుమారుణ్ణి, తన అద్వితీయ కుమారుణ్ణి ఈ భూమి మీద ఉన్న ప్రతి కార్నర్ వరకు ప్రతి మానవుణ్ణి ప్రేమించిన దేవుడు. కాబట్టి మనం దేవుణ్ణి తప్పనిసరిగా ప్రేమించాలి. నిజంగా సిలువలో ప్రాణత్యాగం చేసిన యేసయ్యను మించిన ప్రేమ, ఇంత మధురమైన ప్రేమ, ద్రాక్షారసము కన్నా మధురమైన ప్రేమ ఈ లోకంలో ఇంకెక్కడైనా మనం కనుగొనగలమా అంటే లేదండి. యేసయ్య ప్రేమ విశాలమైన ప్రేమ. అందుకే ఒక భక్తుడు ఒక పాట రాస్తాడు, నేను దేవుని నమ్ముకున్న క్రొత్తలో విన్నాను. దేవుని యొక్క ప్రేమ యొక్క ఆ విశాలతను, గొప్పతనాన్ని తెలియజేస్తా రాస్తాడు. ఏమని రాస్తాడంటే, ఓ తల్లి కన్నను, ఓ
ఓ తండ్రి కన్నను. ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు, ప్రేయసి కన్నా ప్రేమించే దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. నిజంగా దేవుని ప్రేమను ఆలోచిస్తే మన కొరకు ప్రాణత్యాగం చేసిన యేసయ్యను మించిన ప్రేమ, తల్లి కన్నా, తండ్రి కన్నా, ప్రేయస్ కన్నా, చివరిగా చెప్పాలంటే భార్య కన్నా, ఎందుకంటే ఈ భూమి మీద రిలేషన్షిప్లో భార్య రిలేషన్ గొప్పది కాబట్టి ఆ మాట చెప్తాను. దేనికన్నా కూడా ఉన్నతంగా గొప్పగా ప్రేమించే ప్రేమ ఏదైనా ఉందంటే దేవుడి ప్రేమ. కలువరి సిలువలో నలగొట్టబడ్డాడంట ఆయన. మనకు రావాల్సిన శిక్ష అంతా ఆయన మీద పడింది. మనం పొందవలసిన దెబ్బలన్నీ ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందారు. ఆ ప్రేమను వర్ణించడానికి మన జీవితం సరిపోదు. ఆ ప్రేమను అర్థం చేసుకోవటానికి మన జ్ఞానం సరిపోదండి, సరిపోదు. దేవుని యొక్క ప్రేమ వెడల్పు విశాలమైనది. మూడవదిగా దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు గురించి ఆలోచన చేద్దాం. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. కీర్తనాకారుడు దేవుని యొక్క ప్రేమలో ఉన్న లోతు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తన జీవితంలో ఏం జరిగిందో విషయాలను ఆలోచించుకొని చెప్తా ఉన్నాడు. పాతాళములో నుండి నా ప్రాణాన్ని లేవదీశావు, చావు గోతిలో నుండి నన్ను పైకి లేవనెత్తావు. సో కొంతమంది పాతాళం ఎక్కడుందంటే రకరకాలుగా చెప్తారు, కానీ కొంతమంది ఏం చెప్తారంటే భూమి అడుగునుంది అని అంటూ ఉంటారు. ఏదైనా దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనం ఈ యొక్క ప్రేమ లోతు ఎంత గొప్పదంటే, ఒక మనిషి కోసం ఎంతవరకు వెంటాడుతుంది, ఒక మనిషిని ఎంతవరకు వెతుకుతూ వెంబడిస్తుందంటే నరకపు అంచుల వరకు. లోకాసు వార్తలో రాయబడ్డ మాట ఏంటంటే, నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకంలోకి వచ్చి. కాబట్టి మనం పాపంలో జీవిస్తూ, పాపానికి బానిసలమయ్యి, దేవునికి విరోధంగా జీవిస్తూ నిత్య నరకానికి పాత్రులమయ్యాం. సో మన ప్రయాణం, మన జీవితం నరకానికి వెళుతూ ఉంది. నరకపు అంచుల వరకు వెళుతూ ఉంటే దేవుడు మన జీవితంలో అడ్డుపడ్డాడు, ఆ నరకం నుండి తప్పించాడు. ఆ దేవుని ప్రేమ ఎంత గొప్పది, ఎంత లోతైంది. నిజంగా పాతాళము ఒకవేళ భూమి అడుగునుందని అనుకుందాం, అది కరెక్టో కాదో నాకు తెలియదు, కొంతమంది చెప్తారు కాబట్టి. ఒకవేళ అలా అనుకుంటే సెంటర్ ఆఫ్ ద ఎర్త్ 6371 కిలోమీటర్ల వరకు ఉంటుందని చెప్తారు కొన్ని స్టడీస్ ప్రకారం. అంటే భూమి ఒక బాల్లా ఉంటుంది, దాని లోపలికి 6371 కిలోమీటర్లు ఉంటుందంట. ఒకవేళ పాతాళం అక్కడ ఉందని అనుకుంటే అక్కడ ఉండే టెంపరేచర్ ఎంత అంటే 5200 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్. ఒకవేళ నరకం అక్కడుంటే 5200 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉంది. ఇనుము తీసుకెళ్ళి అలా వేయండి, కరిగిపోతుంది క్షణాల్లో. అంటే నరకంలో ఉన్న అగ్ని, యుగయుగాలు మండే మంట ఎంత వేడిమి కలదో ఒకసారి ఆలోచించండి. అగ్ని ఆరదు, పురుగు చావదు అని రాయబడి ఉంది బైబిల్లో. అంటే నరకం గురించి అందుకే రాయబడింది, నరకపు వేదన నుండి, ఆ నరక యాతన నుండి, ఆ భయంకరమైన నరకపు శ్రమ నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని తప్పించాడు. చావు గోతిలో నుండి, పాతాళములో నుండి ఆయన మనల్ని తప్పించాడు. దేవుని యొక్క ప్రేమ లోతు అంత గొప్పది, అంత గొప్పది. అందుకే రోమపత్రికలో ఒక మాట రాయబడింది, ఒక మాట చదువుకుందాం. 5వ అధ్యాయం, రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, 8-9 వచనాలు కలిసి ఉంటాయి, చదువుకుందాం. అయితే దేవుడు మన ఎడల
తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా చాలండి ఉగ్రత నుండి రక్షింపబడదు. సో దేవుని యొక్క ఉగ్రత నుండి, ఆ నరకపు శిక్ష నుండి మనం రక్షించబడ్డాం. ఎలాగంటే దేవుడు వెల్లడి చేసిన ప్రేమను బట్టి, దేవుడు తను ప్రేమించిన ఆ గొప్ప ప్రేమను బట్టి, ఆయన మన కొరకు చిందించిన తన రక్తాన్ని బట్టి మన పాపాలు క్షమించబడ్డాయి. ప్రభు మనల్ని అంగీకరించాడు, ఆ నరకం నుండి తప్పించాడు. కాబట్టే ఈరోజు ఆ నరకపు శిక్ష నుండి మనం తప్పించబడి ఉన్నాం. దేవుని యొక్క ప్రేమ అంత గొప్పది, అంత గొప్పది. ఒకవేళ ఇంకా మనం దేవుని యొక్క ప్రేమ లోతు గురించి ఇంకొకవేళ మనం ఆలోచించాలంటే మీకా రాసిన పత్రికలో ఇంకొక మాట ఉంటుంది, అది కూడా చదువుకుందామండి. మీకా రాసిన పత్రిక 7వ అధ్యాయం 18-19 వచనాలు. చాలండి, చాలు. సో దేవుని యొక్క ప్రేమ ఇంకా కింద కొద్దిగా ఒక మాట రాయబడి ఉంటుంది, అది కూడా చదవండి. చాలండి. సో దేవుడు అక్కడ రాయబడి ఉంది, వారి పాపములన్నిటినీ ఎక్కడ పడేశాడు? సముద్రపు అగాధములో. సో దేవుడు మానవుడిని ప్రేమించి మానవుడి యొక్క పాపములను క్షమించి ఏం చేశాడని రాయబడిందంటే సముద్ర అగాధములో పడేశాడంట. అంటే ఇంకా ఆయన ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాడు. సముద్ర అగాధము అంటే అర్థము ఒకవేళ ఆలోచిస్తే ఈ భూమి మీద బాగా డీపెస్ట్ ఓషన్ ఎక్కడంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది. 10.9 కిలోమీటర్స్ డెప్త్ ఉంటుందంట పసిఫిక్ మహాసముద్రంలో. అంటే దేవుడు మన పాపములను అంత అగాధములో, అంత లోతున ఎందుకు పడేశాడంటే ఆయన వాటిని క్షమించాడు. కాబట్టి ఇకెన్నటికీ జ్ఞాపకం చేసుకోడు, ఇకెన్నటికీ జ్ఞాపకం చేసుకోడు. ఆ పైన రాయబడి ఉంది, ఆయనతో సముడైన వాడు ఎవడున్నాడు? క్షమించుటలో. ఒక వ్యక్తి యొక్క పాపాలు క్షమించుటలో యేసు ప్రభు ప్రేమ ఎంత ఉన్నతంగా ఉందో చూడండి. ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ఒక్కసారి ఆయన క్షమిస్తే ఆల్మోస్ట్ హీ ఫర్గెట్స్. అంటే ఫర్గెట్స్ ఒకటి కాదు, బట్ సముద్ర అగాధంలో పడేశాడంటే దేవుడి ఉద్దేశం ఏంటంటే ఇక ఎన్నటికీ నేను వాటిని బయటికి తీయను, జ్ఞాపకం చేసుకోను. నేను మీ పాపాలను క్షమించాను, నువ్వు నా రక్తంలో కడగబడ్డావు, నువ్వు నా బిడ్డవు అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు అలాంటి గొప్ప రక్షణను మనకిచ్చాడు. కాబట్టి మనం ఆయన ఎంతైనా ప్రేమింపబద్ధులమై ఉన్నాం. చివరిగా దేవుని ప్రేమ యొక్క ఎత్తు గురించి ఒక మాట చదువుకొని ముగించుకుందామండి. కీర్తనలు రాసిన గ్రంథం 108వ అధ్యాయం 4వ వచనం. యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగా ఉన్నది. దేవుని యొక్క కృప ఆకాశముల కంటే ఎత్తైనది. కొన్ని ట్రాన్స్లేషన్స్లో కృపకు బదులుగా లవ్ గురించి రాయబడి ఉంది. దేవుని యొక్క ప్రేమ అనే మాట రాయబడి ఉంది, అన్ఫెయిలింగ్ లవ్ అని రాయబడి ఉంది. కాబట్టి దేవుని యొక్క ప్రేమను ఆకాశము కంటే కూడా ఎత్తైనది, హెవెన్ అనే వర్డ్ రాయబడి ఉంది. ఒక పరలోకం కంటే ఉన్నతమైనది. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ ఎత్తు అంటే అర్థం ఏంటంటే చాలా గొప్పది, ఉన్నతమైంది అని కీర్తనాకారుడు చెప్తా ఉన్నాడు. ఎందుకు దేవుని యొక్క ప్రేమ అంత ఉన్నతమైనది?
దేవుని యొక్క ప్రేమ ఎందుకు అంత ఎత్తైనది అంటే ఖచ్చితంగా మనం యెషయా గ్రంథంలో ఒక మాట చదువుకోవాల్సిందే. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం 'మహాగణుడును మహోన్నతుడును చాలండి చాలు. మనల్ని ప్రేమిస్తూ ఉన్న దేవుని యొక్క లక్షణాల గురించి ఇక్కడ రాయబడ్డ మాట, ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఇంకా రాయబడి ఉంది, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడు. దేవుని యొక్క ప్రేమ ఎందుకు అంత ఎత్తైనదంటే, ఎందుకు అంత ఉన్నతమైందంటే, ఆ ప్రేమించే దేవుడు మహోన్నత స్థలములలో నివసించేవాడు. ఆ ప్రేమించే దేవుడు పరిశుద్ధ స్థలములలో నివసించేవాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ప్రేమకు మించిన ప్రేమ, ఆయన ప్రేమకు అతీతమైన ప్రేమ, ఉన్నతమైన ప్రేమ ఏదీ లేదు. దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క ప్రేమను వేరు చేయలేము. దేవుని యొక్క పరిశుద్ధతలో నుంచే దేవుని యొక్క ప్రేమ బయటకు వస్తుంది. దేవుని యొక్క ప్రేమ బయటకు వస్తుంది. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు అన్నప్పుడు ఆయన ప్రేమ కూడా పరిశుద్ధమైంది. మనం ఆరాధించే దేవుడి ప్రేమ ఎందుకు ఉన్నతమైందంటే సెల్ఫ్లెస్ లవ్. మానవుల ప్రేమ ఏది తీసుకున్నా రిలేషన్స్లో స్వార్థం ఉండొచ్చు, బట్ దేవుని యొక్క ప్రేమలో స్వార్థం ఉండదండి. సెల్ఫ్లెస్ లవ్. ఆయన పరిశుద్ధుడు కాబట్టి స్వార్థము లేకుండా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. తన ప్రియ కుమారుణ్ణి అప్పగించాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి త్యాగపూరితంగా మనల్ని ప్రేమించాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పక్షపాతము లేకుండా మనల్ని ప్రేమించాడు. దేవుని ప్రేమ ఇంకా ఎందుకు ఉన్నతమైందో తెలుసా? ఆయన పరిశుద్ధుడై ఉన్న అప్పటికీ ఈ భూమి మీదకి ఎవరి కోసం వచ్చాడంటే, ఆయన నీతిమంతుల్ని పిలవటానికి రాలేదు, పరిశుద్ధుల్ని పిలవటానికి రాలేదు, పాపుల కొరకు ఈ లోకంలోకి వచ్చాడు. నేను పాపులకు స్నేహితుడిని అన్నాడు ఆయన. చూడండి, దేవుని యొక్క ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని చూడండి. ఆయన పాపుల యొక్క స్నేహితుడు అనిపించుకున్నాడు. పాపుల కొరకు ఈ లోకంలోకి వచ్చాడు. పరలోకంలో ఉన్నతమైన స్థలములలో ఉన్న ప్రేమ కలిగిన దేవుడు పరలోకాన్ని విడిచి మనిషి యొక్క శరీరాన్ని ధరించుకొని ఎన్నో కిలోమీటర్లు, చాలా దూరం నుంచి ఈ లోకంలోకి వచ్చాడు. తప్పిపోయిన కుమారుడి యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక మాట మనకు అర్థమైంది. వాడింకనూ దూరముగా ఉండగానే ఆయన పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, ఏంటది ప్రేమ. ఆ మనిషిలో పాపం ఉన్నప్పటికీ ఆ తండ్రి వాడు బురదుంది, మురికొందని అనుకోలేదండి. తన కుమారుడు పరిగెత్తుకుంటా వెళ్ళాడు, కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. మనం పాపులమైనప్పటికీ, దేవుని ప్రేమను పొందటానికి ఏ అర్హత లేనప్పటికీ, పరిశుద్ధుడైన దేవుడు పరలోకము విడిచి పాపి అయిన నా కొరకు, పాపులమైన మన కొరకు, ఎన్నిక లేని మన కొరకు, నీచులమైన మన కొరకు ఈ లోకంలోకి వచ్చి తన ప్రేమనంతా సిలువలో వ్యక్తపరిచాడు. మనల్ని మరణంలో నుంచి జీవంలోకి దాటించాడు. దేవుని యొక్క ప్రేమ ఎంత ఎత్తైనదో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఇంత ఉన్నతమైంది కాబట్టి మనం ఆయనల్ని ఆరాధన చేద్దాం. మొదటిగా దేవుని యొక్క ప్రేమ పొడవు 1000 తరముల వరకు ప్రేమించేవాడు. శాశ్వతమైన ప్రేమతో. కాలపరిమితులు లేవు ఆయన ప్రేమలో, హద్దులు లేవు, బౌండరీస్ లేవు. రెండవదిగా దేవుని యొక్క ప్రేమ వెడల్పు. ఆ ప్రేమ విశాలమైనది. కుల మత భేదము లేకుండా, ప్రాంతం అనే భేదం లేకుండా, ఏ భేదం లేకుండా, షరతులు లేకుండా ఈక్వల్గా అందరినీ ప్రేమిస్తూ ఉన్న దేవుడు. తర్వాత దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు గురించి ఆలోచించాం. దేవుని ప్రేమ యొక్క లోతు ఎంత గొప్పదంటే, నరకపు అంచుల వరకు మన కోసం వచ్చి తప్పించిన దేవుడు.
మన పాపములు క్షమించి ఇకెన్నడూ జ్ఞాపకం చేసుకొనని సముద్ర అగాధంలో పడవేసిన దేవుడు. దేవుని యొక్క ప్రేమ యొక్క ఎత్తు గురించి ఆలోచన చేశాం. ఆయన పరిశుద్ధుడై ఉన్నప్పటికీ పాపులమైన మనల్ని ప్రేమించాడు, మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. మనకు రావాల్సిన శిక్ష ఆయన తీసుకొని మనల్ని ఆశీర్వదించాడు. పాడైపోయిన మన బ్రతుకులను ఆయన బాగు చేశాడు. ఆయన ప్రేమ ఎత్తైనది. కాబట్టి నిజంగా ఆయన ప్రేమను మనం కూడా రుచి చూసిన వారమైతే పరమగీతముల్లో రాయబడ్డట్టు నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. మన జీవిత కాలమంతా ఆ ప్రేమను స్మరిస్తూ మన జీవితాలను ఆయనకు అర్పించుకొని కృతజ్ఞతతో ఆయన ఆరాధించడమే నిజమైన ఆరాధన. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.